హలో గైస్. సో ఇంటర్మీడియట్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైఫ్ డెసిషన్ ఏంటంటే ఏ కాలేజ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని. ఈ డెసిషన్కి రిగార్డింగ్ అయితే చాలామంది నాకు మెసేజ్ చేస్తారు, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. అండ్ అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ NIAT గురించి, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి, లైక్ ఈ కాలేజ్ గురించి, కరికులం గురించి, ఇందులో జాయిన్ అవ్వాలా లేదా, వీటి గురించి అయితే చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఐ డిసైడెడ్ లెట్స్ ఆస్క్ ద కో ఫౌండర్ ఆఫ్ నెక్స్ట్ వేవ్, శశాంక్, IIT బాంబే గ్రాడ్యుయేట్, ఆల్ ఇండియా ర్యాంక్ JEEలో 119, రీసెంట్గా ఫోర్బ్స్ 30 అండర్ 30లో కూడా వచ్చిండు. టు జస్ట్ గివ్ యూ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ దిస్ ఇస్. ఇందులో మనకి బేసికలీ విరాట్ కోహ్లీ, ఇంకా నీరజ్ చోప్రా, జెప్టో కో ఫౌండర్, ఇలాంటి వాళ్ళకు అవార్డ్స్ వస్తాయన్నమాట ఇది. అండ్ అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్లో టెక్ పయోనీర్స్లో కూడా వీళ్ళని ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ వేవ్ని. సో యూజువల్గా ఇది వరల్డ్లో టాప్ 100, టాప్ 1000 స్టార్టప్స్కి మాత్రమే ఇంక్లూడ్ చేస్తారు. So it's an honor for me to introduce Shashank today. Hi Shashank. Yeah, thank you so much. How are you? For having me today. Thank you. So I mean, incredible journey asala, and I'm very proud that oka telugu idantha chestunadani. So can you just tell me about how did you start NIAT? Idea eklo vachindi? How did you basically go with it? Yeah, sure. So firstly, you said not just me, my co-founders Muguram Guda. So Okay. we are 3 co-founders, Rahul, Anupam and myself Shashank. So me Muguram Guda, we come from different places of AP and Telangana. Okay. So we are also proud that we are building something from Hyderabad for entire India. So coming back to your question, how did we start NIAT? So firstly, if you look at India lo every year మనకు ఇంజనీర్స్ ఎంతమంది వస్తున్నారు కనుక చూస్తే అంటే ఇట్స్ ఎనీవేర్ బిట్వీన్ లైక్ అట్లీస్ట్ 10 lakhs to 15 lakhs మధ్యలో వస్తుంటారు. కరెక్ట్. సో జేఈ రాసేదే మినిమం అంతమంది, మినిమం 20 lakhs ఉంటారు, 15-20 lakhs. జేఈ రాసేదే అరౌండ్ 15 lakhs. సో ఇంజనీర్స్ మనకు బయటకు వచ్చే వాళ్ళు అక్రాస్ అన్ని బ్రాంచెస్ ఇట్లా కలుపుకుంటే 10 lakhs to 15 lakhs మధ్యలో ఎనీవేర్ ఉంటారు. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఆఫ్టర్ కాలేజ్, టిపికలీ one thing that we have seen is that అంటే ఒక కీ అబ్జర్వేషన్ ఆర్ ఇన్సైట్ మాకు మేము చూసింది ఏంటి అంటే చాలా మంది మెజారిటీ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫుల్ లివింగ్ టు దేర్ ఫుల్ పొటెన్షియల్. అంటే లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ క్యాన్ గెట్ ఈజీలీ అంటే మంత్లీ 1 lakh or let's say CTC of CTC అంటే మనం salary అనుకుంటాం కదా. So salary of 12 LPA 15 LPA తెచ్చుకోవచ్చు. Lot of people have that capability, but they're settling for like 3 LPA 4 LPA 5 LPA అట్లా సెటిల్ అవుతున్నారు. I'm talking about people who are already doing good, who graduated from good colleges. అంటే మనకు ఇండియాలో టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి, different states లో. I'm talking about those students alone. That is one thing which we have seen. To give you an idea, top MCET colleges lo kuda median package 5 lakhs e undi in 2024. Yes. So basically how do you see that, like what is this issue ante? Yes, so that is one thing, and I'm just coming to that. So okati one thing is very clear, students are not living to their full potential. And on top of that chaala mandi enti ante there are still students who are trying to figure out, who are not placed in college, who are trying to figure out what to do after college and all. Adi in fact larger chunk untadi. Yeah, adi untundi. So okay, ఇంకా ఇదంతా ఎందుకులే మనకు మాస్టర్స్ కి వెళ్ళిపోదాము అని చెప్పేసి అక్కడ ఒక 30 lakhs 40 lakhs స్పెండ్ చేసి 2 years మాస్టర్స్ చేస్తారు. ఇప్పుడు రైట్ నౌ ఇంకా సిచువేషన్ అక్కడ ఎట్లా ఉందంటే సిచువేషన్ ఇస్ ప్రెటీ బ్యాడ్ దేర్. Even after masters people are unable to get placed there. Okay, a lot of people are coming back. So that is a situation right now. So that is from student perspective. Student perspective lo chuste like people aren't able to get to a good careers. Correct. That's one thing that we have seen. ఇంకొక స్పెక్ట్రమ్ ఏంటి అంటే మనకు కంపెనీస్ ఎవరైతే హైర్ చేసుకుంటారో పీపుల్ ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ లెన్స్ లో కనుక చూస్తే మనకు we have been in touch with almost like 3000 plus companies. We are working with 3000 plus companies. 1700 plus companies already hired our students last 3 years lo. 1700 plus companies hire చేసుకున్నాయి. One thing that we constantly hear from these companies is that అంటే మాకు స్కిల్ టాలెంట్ కావాలి, మాకు సో ఈ టెక్నాలజీలో ఇంతమంది పీపుల్ కావాలి, ఈ టెక్నాలజీలో 100 మంది కావాలి, ఈ టెక్నాలజీలో ఇంతమంది కావాలి, ఓకే క్యాన్ యూ ప్రొవైడ్ అస్ అని చెప్పేసి మాకు కూడా రీచ్ అవుట్ అవుతూ ఉంటారు. సో వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్, కంపెనీస్ ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ టు ఫైండ్ టాలెంట్. డిమాండ్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఈవెన్ ఇన్ దిస్ మార్కెట్ అంటే ఇప్పుడు కూడా మనకు డిమాండ్ అనేది ఉందన్నమాట. అంటే రీసెంట్లీ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ TCS న్యూస్ కూడా అంటే 80,000 ఓపెనింగ్స్ ఉన్నాయి మాకు, స్కిల్ టాలెంట్ దొరకట్లేదు అని చెప్పేసి TCS సీనియర్ లీడర్స్ న్యూస్ లో కూడా వచ్చింది. గూగుల్ చేస్తే మొత్తం కనిపిస్తుంది. ఓకే, అంటే ఎందుకు ఆ సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి దట్
we were very curious అవును. and we wanted to somehow solve this problem. ఓకే. So that's how we started next wave అన్నమాట. ఎట్లా అంటే ఇక్కడ స్టూడెంట్ సైడ్ గ్యాప్ ఉంది, ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఉంది, స్టూడెంట్స్ ఏమో మంచి జాబ్స్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ ఇద్దరికి కావాల్సింది ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో మనం అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని కనుక సాల్వ్ చేస్తే ఓకే వి కుడ్ సాల్వ్ ది ప్రాబ్లం ఫర్ స్టూడెంట్స్ యాజ్ వెల్, ఫర్ కంపెనీస్ యాజ్ వెల్ అని చెప్పేసి నెక్స్ట్ వేవ్ స్టార్ట్ చేయడం జరిగింది. వి స్టార్టెడ్ ఇన్ 2020 మిడ్ లో స్టార్ట్ చేసాం. ఓకే అండ్ we have run a lot of online programs. So for college graduates okay college lo chadive vallaki itla online programs run chesam. Within short span of time we were able to bring the change in them ante vallalo actual skill build cheyagalgamu and companies kuda they started hiring anamata. So we got confidence. itla manaku manchiga students andaru place avutunnaru, నేర్చుకుంటున్న వాళ్ళు ఇదంతా కంప్లీట్ చేసిన వాళ్ళు అని చెప్పేసి, and over last 3.5 years 1700 plus companies hired next wave students. Right, and we are in touch with 3000 plus companies. So వాళ్ళకి ఏదైనా ఓపెనింగ్ ఉన్నా గానీ ఏదైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నా గానీ ఆ కంపెనీస్ దే రీచ్ అవుట్ టు us. Our placements team, so we have a very huge placements team అన్నమాట. So రిక్వైర్మెంట్స్ ఏమేమి వస్తున్నాయి ఏంటి అని చూసేసి దాని తగ్గట్టుగా we train the students accordingly. Okay సో ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ఒకటి రియలైజ్ అయింది ఏంటి అంటే, if we teach what is needed for the industry in a certain way with right methods and all, students lo skill build cheyochu ani cheppesi. Okay we were happy. So ee process lo last almost over 2 years back nunchi we started getting requests from students. Sir nen itla place ayanu next way lo నేర్చుకొని itla మా తమ్ముడు ఉన్నాడు. So tanu he just finished 12th. So మీరు ఏమైనా 12th తర్వాత ఏమైనా స్టార్ట్ చేస్తారా, or 12th తర్వాత ఉన్న స్టూడెంట్స్ కి ఏదైనా డైరెక్ట్ గా సిమిలర్ టైప్ ఆఫ్ కోర్సెస్ సిమిలర్ టైప్ ఆఫ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు నేను ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ లో ఇట్లా ఇంజనీరింగ్ చేశాను. ఓకే నాకు ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇట్లా ట్రైనింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. అట్లా కాకుండా 12th తర్వాత ఏమైనా ఉందా అని చెప్పేసి అడగడం వచ్చాయి, రిక్వెస్ట్ వచ్చాయి, స్టూడెంట్స్ నుంచి వచ్చాయి, అట్ ది సేమ్ టైం కంపెనీస్ నుంచి కూడా వచ్చాయి. సో కంపెనీస్ కూడా ఏంటి అంటే, you have been providing good talent to us. Right talent provide చేస్తున్నారు. Okay why don't you do it much earlier, ఇంకా ఇట్లా 12th తర్వాతనే ఇట్లా చేయొచ్చు కదా అని చెప్పేసి కంపెనీస్ నుంచి కూడా రిక్వెస్ట్ వచ్చాయి. That's when we decided okay why don't we do it. అంటే ఒక few years ట్రైనింగ్ ఇస్తేనే, అంటే ఇప్పుడు we have multiple programs. సో ఇప్పుడు 8 month అట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బేసిక్ మనకు. అంటే షార్ట్ స్పాన్ లో ట్రైన్ చేస్తేనే అంత మంచి రిజల్ట్స్ వచ్చాయి. అదే ఒక క్యాంపస్ లో స్టూడెంట్ 4 years మన దగ్గర ఉండి మనం నేర్పిస్తే ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావచ్చు. I think that will correct to మీరు అన్నారు ఇందాక, పొటెన్షియల్ ఉంది స్టూడెంట్స్ కి, they can earn 25-30 LPA. ఆగిపోతున్నారు 3.5 4.5 ఎందుకంటే 4 years మార్కెట్ కావాల్సిన స్కిల్స్ నేర్పించట్లేదు. కరెక్ట్ లాట్ ఆఫ్ రీజన్స్ which I think we'll talk about. So దాన్ని అడ్రస్ చేయాలి అని చెప్పేసి ఇంకా వి స్టార్టెడ్ NIIT అన్నమాట. సో లాస్ట్ ఇయర్ మనం పైలట్ చేసాము ఒక అండ్ వి సా గుడ్ రిజల్ట్స్ ఓవర్ దేర్, అండ్ దిస్ ఇయర్ వి ఆర్ డూయింగ్ అట్ స్కేల్. ఓకే క్రేజీ. సో డిడ్ యూ మెన్షన్ లైక్ ట్రెడిషనల్ కాలేజెస్ లో యాజ్ ఆ స్టూడెంట్ ఎవరైతే మీరు వచ్చారో దట్ ఇప్పుడు మాకు ఏమైనా నేర్పించండి, మేము ప్లేస్ అయినా కదా మా తమ్ముడికి నేర్పించని చెప్పారు. దట్స్ ద రీజన్ ఏంటంటే ట్రెడిషనల్ కాలేజెస్లో ఏం నేర్పించట్లేదు. 4 years మార్కెట్ కావాల్సిన స్కిల్స్ what market is looking for, they're not teaching that. So how is next wave different compared to this traditional colleges out there? So how is next wave different from traditional colleges? There are multiple things over here. And the first thing ఒకటి ఏం చెప్తాను అంటే, the trainers or instructors. Okay ఇప్పుడు నెక్స్ట్ వేవ్ లో trainers or instructors ఎవరు అంటే people who have hands on experience in software development. Okay అంటే ఇప్పుడు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఆర్ మనకు ఇక్కడ చూస్తే ఏమవుతుంది అంటే, దే ఆర్ పీపుల్ హూ కమ్ ఫ్రమ్ లైక్ థియరిటికల్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళు బీటెక్ చేస్తుంటారు, తర్వాత ఎంటెక్ చేస్తుంటారు, మాస్టర్స్ చేస్తుంటారు, తర్వాత PhD చేస్తుంటారు, ఇంకా దే కమ్ అండ్ స్టార్ట్ టిపికల్ టీచింగ్ ఓవర్ హియర్. ఓకే దే ఆర్ గుడ్ విత్ దర్ సబ్జెక్ట్ అండ్ ఆల్, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కాకపోతే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే, అక్కడ మనకు ఇండస్ట్రీ సైడ్ నుంచి, కంపెనీ సైడ్ నుంచి ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేసిన ఎక్స్పర్టీస్ అది కూడా మనకు స్టూడెంట్స్ కి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఏంటి అంటే, ద ట్రైనర్స్ హూ ఆర్ ఇన్ నెక్స్ట్ వేవ్ NIIT లో ఎవరైతే స్టూడెంట్స్ కి టీచ్ చేస్తారో దే కమ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళు ఇదర్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తుంటారు, సాఫ్ట్వేర్ టీమ్స్ లో వర్క్ చేస్తుంటారు. సో దే నో బోత్ ది థియరీ అండ్ దే హావ్ యాక్చువల్లీ బిల్డ్ products hands on as well. Got it. Practical application కూడా తెలుసు వాళ్ళకి. Correct. సో ఆ ఇన్సైట్స్, ఆ అబ్జర్వేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో స్టూడెంట్స్ కి అవన్నీ మంచిగా డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే లైక్ ఓకే ఈ పర్టికులర్
టెక్నాలజీ నేర్చుకుంటాం ఆర్ ఈ ఫ్రేమ్ వర్క్ మనం నేర్చుకుంటాం, ఇది ఈ ప్రొడక్ట్ లో వాడతారు, ఇట్లా వాడొచ్చు, ఇట్లా చేయొచ్చు అన్న ఇన్సైట్స్ అన్ని కూడా స్టూడెంట్స్ కి వస్తూ ఉంటాయి, which we felt is missing in traditional education అన్నమాట. Okay, that's one difference. And obviously దాంతో పాటు మనకి ఏంటి అంటే curriculum is one major difference అన్నమాట. Okay, which I think we can discuss in detail. మనకు there's a huge gap between curriculum of regular colleges and what does the industry need అని చెప్పేసి. Okay, that is one thing. And ఇంకొక major difference ఏంటి అంటే మనకు the practical learning. ఒక టిపికల్ కాలేజ్ స్టూడెంట్ ని తీసుకుంటే మనకి ఏమవుతుంది అంటే దే విల్ సిట్ ఇన్ ద క్లాస్. కరెక్ట్. ఒక వీక్ లో 2-3 క్లాసెస్ ఉంటాయి. కోర్స్ తీసుకుంటే ఒక ల్యాబ్ ఉంటుంది, లాస్ట్ లో ల్యాబ్ ఉంటుంది, వీక్ ఉంటుంది, ఒక్కొక్కసారి మల్టిపుల్ వీక్స్ ఉంటుంది. రైట్. మనకి ఏమవుతుంది అంటే ఈ క్లాసెస్ లో ఎన్నో కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం, ఎన్నో థింగ్స్ నేర్చుకుంటాం. కరెక్ట్. తర్వాత ఇప్పుడు వెళ్ళి అక్కడ మనం ల్యాబ్ లో అప్లై చేయడం అనేది జరుగుతుంది. అండ్ నేను యాక్చువల్లీ చాలా ప్లేసెస్ లో చూసాను ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. పీపుల్ జస్ట్ వాట్ నీడ్స్ టు బి డన్ ఉంటుంది, అది జస్ట్ టైప్ చేసేసి ఇట్ విల్ బి డన్, అయిపోయింది, అట్లా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అ సిచ్యువేషన్ విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్. మనం ఏం చేస్తున్నాము అంటే వి ఫోకస్ 20% on theory, 80% is on practical learning. Okay. అంటే ఇప్పుడు మనకు మార్నింగ్ లెక్చర్ అయింది, ఒక పర్టికులర్ కోర్స్ మీద లెక్చర్ అయింది అంటే ఇన్ ది ఆఫ్టర్నూన్ దే విల్ బి వర్కింగ్ ఫర్ మల్టిపుల్ అవర్స్. అంటే 1 hour లెక్చర్ అయింది అంటే ఫర్ 2 hours 3 hours దే విల్ బి వర్కింగ్ ఆన్ థింగ్స్ విచ్ దే హావ్ లెర్న్డ్. ఓకే. దాని మీద అసైన్మెంట్ సాల్వ్ చేస్తారు, ఓకే, ప్రాజెక్ట్ సాల్వ్ చేస్తారు, ఓకే, డౌట్స్ వస్తే పక్కనే మనకు మెంటర్స్ ఉంటారు హూ ఆర్ డెవలపర్స్ who have development experience. సో డైరెక్ట్ గా వాళ్ళు డౌట్స్ సాల్వ్ చేస్తుంటారు. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. ఓకే. సింపుల్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు లెట్స్ సే ఐ వాంట్ టు లెర్న్ ఏ బైసైకిల్. ఓకే. సైకిల్ ఎట్లా రైడ్ చేయాలి, సైకిల్ ఎట్లా తోలాలి అని నేర్చుకోవాలనుకుంటున్నాను. దేర్ ఆర్ 2 options. Option 1, I'll go to YouTube, how to ride a bicycle అని సెర్చ్ చేస్తా, వీడియో వస్తుంది, చూస్తా. వీడియో ఒక 20 minutes డీటెయిల్ వీడియో ఉంటుంది. సో ఫస్ట్ ఈ లెగ్ పెట్టాలి, పెడల్ మీద కాలు పెట్టాలి, ఓకే, హార్న్ కొట్టాలి, తర్వాత స్లోగా కాలు తీసేసి ఇంకా పెడల్స్ ని తొక్కడం స్టార్ట్ చేయాలి. ఇట్లా డీటెయిల్ వీడియో ఉంది, మొత్తం అర్థమైంది మనకు. ఇప్పుడు ఇచ్చి సైకిల్ వెళ్ళి సైకిల్ తోలరా, వెళ్ళి మార్కెట్ కి వెళ్ళి తీసుకురా అని చెప్పాం. తీసుకురాగలుగుతాడా? లేదు, అంటే పడిపోతాడు. అరే ఏంటి చేయలేకపోతున్నా అని అనుకుంటాడు. కరెక్ట్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ప్యూర్ థియరిటికల్ థింగ్. ఓకే. ఓకే, అంటే ఎక్కువ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే దట్ ఈస్ అ ప్రాబ్లమ్. అండ్ అందుకే చాలా కంపెనీస్ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. ఓకే. హైరింగ్ లో స్కిల్ టాలెంట్ ఎందుకు రావట్లేదు అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గర్ రీజన్స్ అన్నమాట. మనం ఏం చేస్తున్నాము అంటే వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ అంటే రైట్ ఫ్రమ్ డే 1, రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ the program itself, మనం ఏం చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు ఒకటి నేర్చుకున్నారు అంటే immediately the same day, okay, not tomorrow, not next week, not next month, the same day they'll apply. Okay. ఓకే, అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని ఇన్సైట్స్ వస్తాయి. అరే ఇట్లా వర్క్ అవుతుందని చెప్పారు కదా, వర్క్ అవ్వట్లేదు ఏంటి, క్వశ్చన్స్ వస్తాయి. వెళ్ళి మెంటర్స్ అడుగుతారు, వాళ్ళు ఓన్ గా కొన్నిసార్లు ఫిగర్ అవుట్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్ లో వాళ్ళు నేర్చుకుంటారు. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. అర్థమవుతుందా? అంటే మనకు థియరీ చెప్పారు కాలేజ్ లో, ఎగ్జామ్స్ లో అడిగారు, వెళ్ళి రాసేసాం, స్కిల్ బిల్డ్ అవుతుందా? దట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో దట్స్ వన్ థింగ్ దట్ we are addressing. ఇంకొక కీ థింగ్ ఏంటి అంటే NIT లో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా స్టూడెంట్ తీసుకోండి, నాట్ జస్ట్ ఇన్ NIT, టేక్ ఎనీ స్టూడెంట్, ఎనీ పార్ట్ ఆఫ్ వరల్డ్. వన్ కీ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హూ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ హూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ అంటే చాలా థింగ్స్ ఉండొచ్చు. వన్ కీ థింగ్ ఏంటి అంటే ఫోకస్. ఓకే, అంటే వాళ్ళ ప్రయారిటీస్ దేని మీద ఉన్నాయి? ఓకే, ఓకే, ఇంపార్టెంట్ థింగ్స్ మీద ఉన్నాయా, ఆర్ జస్ట్ ఏదో రాండమ్ థింగ్స్ టైం పాస్ చేసేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అంటే వాళ్ళకి ఫోకస్ ఏం లేదు. కరెక్ట్. ఏది అనిపిస్తే అది చేస్తున్నారు. అట్లా కాకుండా ఓకే, కెరియర్ ని కొద్దిగా ప్రయారిటైజ్ చేసుకుందాం. ఓకే, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేద్దాం, మంచిగా చదివే టైంలో చదువుదాం, వర్క్ చేసే టైంలో వర్క్ చేద్దాం. ఓకే, ఆ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఓకే, ఫోకస్ అనేది రైట్ థింగ్స్ మీద ఉండాలి. కరెక్ట్. రైట్ మైండ్ సెట్ లో ఉండాలి, రైట్ ఎన్వైరన్మెంట్ లో ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ హియర్. ఓకే. ఓకే, అంటే ఎట్లా ఫోకస్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే NIT లో పీపుల్ కి అంటే we will have some or the other mentors అంటే other industry experts coming in from Google అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఇట్లాంటి కంపెనీస్ నుంచి ఎవ్రీ 2 weeks కి బై వీక్లీ వస్తారు, గెస్ట్ వస్తారు. ఓకే,
ఓకే, వాళ్ళు కూడా సిమిలర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివారు, దెన్ దే వెంట్ ఆన్ టు బికమ్ గుడ్ సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, ఆర్ మంచి డేటా సైన్స్ లో మంచి ఎక్స్పర్ట్ అయ్యారు, ఆర్ టెక్నాలజీలో మంచి లీడర్ అయ్యారు. వాళ్ళని ఇన్వైట్ చేస్తాము, వాళ్ళ కాలేజెస్ లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ వర్క్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది ఇప్పుడు, ఇవన్నీ చెప్తాం. ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. అరే గూగుల్లో లైఫ్ ఇట్లుంటదంటే, ఎంప్లాయీస్ కి ఇట్లా ఫ్రీ ఫుడ్ ఉంటుందంటే, మొత్తం అసలు మార్నింగ్ అంటే నాకు తెలుసు పీపుల్ హూ వర్క్ అట్ గూగుల్ who don't eat breakfast, lunch, dinner at home అని చేస్తారు, బికాస్ దే ఆర్ సో ప్యాంపర్డ్ కదా. సో అట్లాంటి లైఫ్ స్టైల్ ఇవన్నీ తెలిసినప్పుడు ఏమవుతుందంటే, ఓకే నేను కూడా అది ఏం చేయాలి, నేను కూడా అది టార్గెట్ చేయాలి, నేను ఎందుకు అట్లా చేయకూడదని పీపుల్ మైండ్ లో, స్టూడెంట్స్ థాట్ వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది. ఇప్పుడు అది తెలియదు స్టూడెంట్స్, అప్పుడు అట్లా ఇమాజిన్ కూడా చేసుకోలేరు వాళ్ళు. అది నేను సాధించాలి అని ట్రై కూడా చేయరు. మోటివేషన్ ఉండదు, ఎగ్జాక్ట్లీ మోటివేషన్ ఉండదు. సో పీపుల్ కి ఈ కెరియర్ పాత్ర ఇట్లా చేసుకుంటే అట్లా వస్తాయి, ఇట్లా ఎఫర్ట్స్ పెడితే అట్లా రిజల్ట్స్ వస్తాయి, వచ్చిన పీపుల్ మీకు కళ్ళెదురుగా ఉన్నాడు. సో ఎప్పుడైతే అవన్నీ కనిపిస్తాయో పీపుల్ కూడా బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఓకే నేను కూడా చేయొచ్చు, ఎఫర్ట్స్ పెట్టొచ్చు అని చెప్పేసి. సో అట్లా రోల్ మోడల్స్ ని తీసుకొస్తూ ఉంటాం, ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఓకే వై కాంట్ ఐ డూ ఇట్, నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం మనకు కూడా మెంటర్స్ ఉంటారు, విత్ ఇన్ హౌస్ మనకు మెంటర్స్ ఉంటారు, హు ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్. వాళ్ళు కూడా రెగ్యులర్ గా గైడ్ చేస్తుంటారు, ఎట్లా అవుతుంది ఏంటి, అంటే స్టడీ పరంగా ఏమవుతుంది, ఇన్ జనరల్ లైఫ్ లో ఎట్లా ఉన్నాయి, మంచిగానే అవుతున్నాయా, పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, బికాస్ పర్సనల్ లైఫ్ లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ ఫోకస్ చేయలేరు. సో ఈ ఎన్వైరన్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. దాని వల్ల ఏమవుతుంది అంటే పీపుల్ విల్ స్టే ఆన్ ట్రాక్. ఎంత రైట్ ఈకో సిస్టమ్ ఎంత పెట్టినా గానీ స్టూడెంట్ మైండ్ రైట్ థింగ్స్ మీద లేకపోతే వాడు నేర్చుకోలేడు, దే కాంట్ లెర్న్. సో అది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ కూడా ఫోకస్ చేస్తున్నాం అన్నమాట. వన్ థింగ్ ఈజ్ మనకు ఎవరైతే ట్రైనర్స్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారో దే ఆర్ దే హ్యావ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్, దే హ్యావ్ బిల్ట్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ప్రీవియస్లీ. దట్స్ నెంబర్ వన్. అట్లానే మనకు కరికులం గురించి మాట్లాడాను, which probably we can discuss in detail. Okay, and మనకు ప్రాక్టికల్ లెర్నింగ్ మీద, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద హెవీ ఫోకస్ ఉంటుంది. 80% of the time students focus on that, and focusing on the right things, right ecosystem, right mindset లో కనుక ఉంటే స్టూడెంట్ అంటే this applies anywhere, ఇది NIT అనే కాదు, ఎక్కడున్న స్టూడెంట్ రైట్ ఫోకస్ రైట్ థింగ్స్ మీద మనకు ప్రయారిటీ కనుక పెడుతున్నారు అంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తే దే కెన్ ఆల్సో బ్లూమ్ వెల్. సో అది మేము బిలీవ్ చేసేది. కూల్. సో యాజ్ వీఆర్ డిస్కసింగ్ అంటే కరికులం గురించి, సో ఇప్పుడు కరెంట్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ అందరికి కామన్ ఉంటుంది, నో మ్యాటర్ యూ కమ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ మెకానికల్, రెగ్యులర్గా అన్ని సేమ్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో ఎట్లా అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటాయి సబ్జెక్ట్స్ ఆ బ్రాంచ్కి సంబంధించి. థర్డ్ ఇయర్ ఇస్ వేర్ కొంచెం డెప్త్ వెళ్తుంది. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు అండ్ మీకు తెలుసు ప్రాజెక్ట్ రియాలిటీ, హౌ స్టూడెంట్స్ బేసికలీ డూ దాట్. Now how is next wave doing this differently? Yes, so obviously what you have said is true. And ఇప్పుడు ఒక టిపికల్ స్టూడెంట్ ని తీసుకుంటే ఫస్ట్ ఇయర్ లో they'll have, అంటే for example I'll tell my experience. I've learned I graduated from IIT, right? I've learned biology course in the first year, same physics నేర్చుకున్నాను, physics నేర్చుకున్నాను, engineering drawing నేర్చుకున్నాను, English కూడా ఉండే. yes English కూడా ఉంది. Okay, at least English probably కొంచెం కమ్యూనికేషన్ లో హెల్ప్ అవుతుంది. అవును, కమ్యూనికేషన్ వీక్ లో యూస్ అవ్వచ్చు. బట్ దీస్ ఆర్ సమ్ థింగ్స్ which I haven't used. నేను బయాలజీ తర్వాత ఎప్పుడు యూస్ చేయలేదు. కరెక్ట్. ఓకే, ఆర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ తర్వాత ఎప్పుడు యూస్ చేయలేదు. సో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ which are not required. అవును. ఓకే, అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకు చూస్తే ఒక ట్రెడిషనల్ కాలేజ్ లో ఇంజనీరింగ్ లో స్టూడెంట్ ఏదైతే నేర్చుకుంటున్నాడో అవి కనుక చూసారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక స్టూడెంట్ కి 9 CGPA వచ్చింది, 9.5 CGPA వచ్చింది అనుకుందాం. ఓకే, ఇస్ దేర్ ఏ గ్యారంటీ దట్ అంటే స్టూడెంట్ వెళ్ళి నేను మంచి కంపెనీలోకి వెళ్తాను, మంచి ప్యాకేజ్ వెళ్తుందా అంటే లేదు, డైరెక్ట్ కోరిలేషన్ అనేది కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్. నా ఫ్రెండ్ ఒకడు సేమ్ NIT సూరత్, 8.5 CGPA, he got unplaced, like basically ప్లేస్మెంట్ రాలేదు. సో కోరిలేషన్ లేదు CGPA కి ప్లేస్మెంట్స్ కి. దేర్ ఇస్ నో డైరెక్ట్ కోరిలేషన్. అంటే మంచి CGPA అంటే మంచి ప్లేస్మెంట్ ఉంటుందా అంటే దేర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్. కరెక్ట్. అక్కడ డైరెక్ట్ రిలేషన్ దేంతో ఉంటుంది అంటే ఇప్పుడు కంపెనీస్ వస్తాయి ప్లేస్మెంట్స్ కి, ఆ కంపెనీస్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో వాట్ ఎవర్ ఇస్ ద నాలెడ్జ్ గానీ వాట్ ఎవర్ ఇస్ ద థింగ్స్ దట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, అందులో నాకు స్కిల్ ఉంటే, అందులో నాకు నాలెడ్జ్ ఉంటే, దెన్ ఐ హావ్ ఎ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్లేస్డ్. కరెక్ట్. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. ఇది చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బీటెక్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లోను నెక్స్ట్ సెమిస్టర్ లో ప్లేస్మెంట్స్ అనగా అప్పుడు స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ with 90% of the colleges, 90% of the students 90% of the students last లో రిలీజ్ అవుతారు. కరెక్ట్. ఓకే, సో వాట్ we are doing here is మనకు
ఇప్పుడు I told you we are working with 3,000 plus companies, 1,700 plus companies already hire చేసుకున్నాయి. ఓకే సో we have a dedicated corporate relations team, ఓకే placements team ఉన్నారు. సో ఓకే వీళ్ళు ఏం చేస్తారు అంటే they'll dial up the HRs, ఓకే talent acquisition companies leaders ఎవరైతే ఉంటారో వాళ్ళు కాల్ చేస్తారు, ఓకే రీచ్ అవుట్ అవుతారు, డైరెక్ట్ కలుస్తారు, ఓకే వాళ్ళు కూడా మాకు రీచ్ అవుట్ అవుతుంటారు ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే. సో వాళ్ళు ఏం ఓపెనింగ్స్ ఉన్నాయి, ఆ ఓపెనింగ్స్ లో వాళ్ళు ఏ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓకే ఫ్రెషర్స్ కి ఎట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓకే ఏ టెక్నాలజీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మార్కెట్ ట్రెండ్ ప్రకారం ఏం నడుస్తుంది. yes సో కంటిన్యూస్ గా ఆ ఫీడ్ అనేది మాకు వస్తూ ఉంటుంది. ఓకే ఏ టెక్నాలజీస్ కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందులో అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి. సో బికాస్ వి నో వి హావ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్, విల్ ఫీడ్ ఇట్ ఇంటూ అవర్ కరికులం. ఓకే సో మనం ఇవి కనుక టీచ్ చేస్తే ఇప్పుడు ఈ కంపెనీస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కరెక్ట్. సో అండ్ సో కంపెనీస్ ఈ పర్టికులర్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మనకు క్లియర్ ఐడియా వస్తుంది. కరెక్ట్. సో దాన్ని బట్టి స్టూడెంట్స్ ని మేము దాంట్లో ట్రైన్ చేస్తాం. ఓకే గాట్ ఇట్. వాట్ ఎవర్ ఇస్ యాక్చువల్లీ నీడెడ్ ఫర్ ది ఇండస్ట్రీ, గాట్ ఇట్ దట్ విల్ బి ఫోకసింగ్ హెవీలీ ఆన్. ఓకే ఓకే సో దాని వల్ల మనకి ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ కి కంటిన్యూస్ గా రిలవెంట్ థింగ్స్ అనేది నేర్చుకుంటారు. కరెక్ట్. దిస్ ఈస్ కాల్డ్ రివర్స్ ఇంజనీర్డ్ కరికులం. కరెక్ట్. మనం ఒకటి డిసైడ్ అయ్యి ఇది నేర్పిద్దాము అని అలా కాకుండా మన చేతుల్లో ఏం లేదు. అవును. కంపెనీస్ ఏవి కావాలి, ఇండస్ట్రీలో ఏది ఇప్పుడు నీడ్ ఉంది అని చూసి ఐడెంటిఫై చేసి దాన్ని మనం నేర్పిస్తూ ఉంటాం స్టూడెంట్స్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీఆర్ డూయింగ్. ఓకే. దాని వల్లనే మనకు వీఆర్ ఏబుల్ టు సీ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ గెటింగ్ ఇంటూ గుడ్ కంపెనీస్ అండ్ ఆల్. ఓకే సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ డూయింగ్ కరికులంలో. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇప్పుడు ఇక్కడ కరికులం డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఎవరైనా చూస్తే ఓకే we have lot of knowledge and all, so we designed it. At the same time we got it reviewed, we got insights from people who are working in these companies. Okay. And ఇప్పుడు Google, Microsoft, Meta, Amazon, ఈ కంపెనీస్ లో Apple, ఈ కంపెనీస్ లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో ఈ టాప్ కంపెనీస్, సో వాళ్ళతోటి we have formed panels with them. Okay, so ఈ కరికులమ్స్ వాళ్ళకు కూడా చూపించి sought their opinions as well. ఇంకా ఏం ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది, ఏం నేర్చుకుంటే బాగుంటుంది అనేసి ఒపీనియన్స్ తీసుకొని బేసిస్ దట్ we have designed the curriculum అన్నమాట. ఓకే అంటే మనకు ACM ICPC అని ఉంటుంది, అవును, విచ్ ఇస్ లైక్ ది ఒలింపిక్స్ ఆఫ్ కోడింగ్ అనుకోవచ్చు. ఓకే. సో మనకు అందులో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ICPC రీజనల్స్ అని, తర్వాత ఇంకా వరల్డ్ ఫైనల్స్, ఫైనల్ స్టేజెస్ లైక్ ACM ICPC వరల్డ్ ఫైనల్స్. ఓకే. సో వరల్డ్ ఫైనల్స్ అంటే ఏంటి అంటే ఇండియా నుంచి కొద్ది మంది మాత్రమే రిప్రజెంట్ చేస్తారు ఇండియాని కోడింగ్ లో. కోడింగ్ కాంపిటీషన్ సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కంట్రీలో అవుతూ ఉంటుంది. సో అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు పీపుల్. ఓకే ఒక ఇట్ విల్ బి ఆఫ్ ఫ్యూ అవర్స్ అన్నమాట. కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ ఇస్తారు, దే హావ్ టు సిట్ టుగెదర్ అండ్ దే హావ్ టు స్టార్ట్ ప్రాబ్లమ్స్. ఓకే, దే హావ్ టు స్టార్ట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. సో అక్కడ గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకే సో అలా ACM ICPC లో ఇండియాని రిప్రజెంట్ చేసిన పీపుల్ ఎవరైతే ఉంటారో, ఇన్ఫాక్ట్ they also part of the people who design the curriculum అన్నమాట. సో the top experts మనం ఇన్వాల్వ్ చేసాము curriculum designing అని వీటన్నింటిలో. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఆర్ మోస్ట్లీ కన్విన్స్, నాకు తెలుసు లైక్ దే నో వాట్ వాల్యూ దర్ గెటింగ్, బట్ పేరెంట్స్ ఏంటంటే ఆల్రెడీ ఆ ట్రెడిషనల్ మైండ్ సెట్ ఉంటుంది కదా, నార్మల్ బీటెక్ డిగ్రీ ఇట్లా ఇవన్నీ అంటే ఇట్లా న్యూ ఏజ్ కాలేజెస్ లైక్ నెక్స్ట్ వేవ్ లాంటి కాలేజ్ ఐడియా వినగానే దే ఆర్ కైండ్ ఆఫ్ కోర్స్ దే సే అరే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, మనం ఏదో ఒకటి చేయాలి, ఎవరో ఒకటి చేయాలని. బట్ వెన్ దాట్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దర్ కైండ్ ఆఫ్ రెసిస్టెంట్ టువర్డ్స్ ఇట్. అరే జాయిన్ చేయాలా వద్దా, ఎందుకంత రిస్క్ తీసుకోవడం అని. సో వాట్స్ యువర్ మెసేజ్ టు దెమ్? See, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే like at least the younger generation, the students unnaro, they know what is happening. Correct. Okay, because they are closer to ఇప్పుడు సోషల్ మీడియాలో డిజిటల్ గా దే ఆర్ స్పెండింగ్ టైం కాబట్టి దే నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, ఈవెన్ దో దే మైట్ నాట్ బి directly working in companies and all. But parents ki anta touch lekapodam valla there might not be, not many parents might be aware. Okay, so one thing is that my suggestion to parents is that whenever ante manaku life lo konni sarlu opportunities ane vastayi. Avunu. Okay, ante I would say there are few decisions which will have a bigger impact on your life. Generational impact అనుకోవచ్చు. ఒకటి మనం I would say where we do our undergraduation or college is one of the top three probably top 5 bigger decisions. Completely agreed. Whom you marry or who is your life partner probably is one bigger decision. Correct. Okay, and obviously like there are few other things, but I would say these two are bigger decisions which will impact your life for the next 30 years avachchu 40 years avachchu. Ee decisions chala impact chestayi. Okay, and where do you what is your
కెరియర్ ఎందులో చూస్ చేసుకుంటాం అనేది కూడా చాలా బిగ్గర్ థింగ్. అవును ఓకే రైట్. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. వాట్ ఐ వుడ్ టెల్ ఇస్ వెన్ దేర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ లైక్ దిస్, యు ఫస్ట్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్ ఇట్. అంటే ఇది ఏంటి, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి, మనకు వి హావ్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్. మనకు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో హైదరాబాద్ లో మనకు గూగుల్ ఆఫీస్ నుంచి వాకబుల్ డిస్టెన్స్, గూగుల్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఇవన్నీ వాకబుల్ డిస్టెన్స్. సో వి హావ్ ప్రెటీ నైస్ క్యాంపస్. దిస్ ఇస్ ద ఓన్లీ క్యాంపస్ యాక్చువల్లీ, like only academic campus which is between these institutes. So parents can come and explore, అంటే వచ్చి ఏంటిది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవచ్చు. బికాస్ ఐ ఫీల్ చాలా మంది పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని ఉంటుంది. మా పిల్లలు యునో మంచిగా అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వరు, కాంప్రమైజ్ అవ్వరు. ఐ టెల్ మై ఎగ్జాంపుల్. ఐ కమ్, మై నేటివ్ ఇస్ నల్గొండ డిస్ట్రిక్ట్ అన్నమాట. ఐ కమ్ ఫ్రమ్ ఎ స్మాల్ టౌన్, చిన్న టౌన్. సో మా పేరెంట్స్ ఏంటి అంటే, ఓకే 6th వరకు నేను ఒక చిన్న స్కూల్లో చదువుకున్నాను, ఇక్కడ చదివితే తర్వాత కెరియర్ ఇదంతా బాగోకపోవచ్చు అని చెప్పేసి ఆఫ్టర్ 6th ఒక నెక్స్ట్ బిగ్గర్ టౌన్ కి మూవ్ అయ్యాము. మా ఇంటర్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా, మా రిలేటివ్స్ అందరూ వేరే దగ్గర ఉన్నా కానీ ఎడ్యుకేషన్ కోసం, నాది అండ్ మా బ్రదర్ ఎడ్యుకేషన్ కోసం మా పేరెంట్స్ మూవ్ అయ్యారు. నాకు తెలుసు చాలా మంది పేరెంట్స్ దే డు లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. ఓకే, ఎడ్యుకేషన్ దగ్గర అసలు కాంప్రమైజ్ అవ్వరు. బట్ అలాంటప్పుడు వెన్ దేర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ లైక్ దిస్, వై డోంట్ యు ఎక్స్ప్లోర్, ఇది ఏంటి ఎట్లా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఒకసారి క్యాంపస్ కి వచ్చి విజిట్ చేసి తెలుసుకోవచ్చు. తర్వాత దే కెన్ టేక్ ఏ డెసిషన్. ఇట్స్ అప్ టు దెం. అంటే మా అంటే ఏమవుతుంది, ఒక few hours of travel అంటే క్యాంపస్ కి రావాలంటే దాని ఎక్స్పెన్సెస్ అంతే కదా. దట్స్ ద ఓన్లీ థింగ్ దే విల్ spending anamata. So the come and explore, see what it is, campus ki vachi visit cheyochu. That's the only thing that I want to say them. Okay ante opportunities vachinappudu just because of ignorance or just because of ante emundle tarvata chudachule ante ila emo le idi manaki enduku le anukoni వదిలేసే బదులు ఆ భయం ఉండదు. ఎగ్జాక్ట్లీ ఏంటిది అని తెలుసుకోండి ఫస్ట్. They can choose themselves. అంటే ఇక్కడికి వస్తే they will focusing on skills right from first year first day అన్నట్టు అన్నాక రైట్. సో వీటితో అంటే ఇప్పుడు NIT కి వచ్చాక కూడా తర్వాత let's say if they want to go for masters or let's say if they want to go for government jobs or let's say if they want to go for let's say some other career path, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. అవును. So that's how we have planned everything. So కాబట్టి students can choose themselves. So I guess లాస్ట్ డౌట్ ఏంటంటే, స్టూడెంట్స్ కొంతమంది సెల్ఫ్ డౌట్ ఉంటుంది. లైక్ వెన్ దే హియర్ అబౌట్ సచ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్పిస్తా, అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు నా వల్ల అవుతుందా లేదా, విల్ ఐ బీ ఏబుల్ టు డూ దట్, నాకు అంత టాలెంట్ లేదు. బికాస్ అఫ్ కోర్స్ మేబీ ఎంసెట్లో అంత మంచి రాకపోవచ్చు, ఆ JEEలో. సో మరి అలాంటి స్టూడెంట్స్ కూడా చేయగలుగుతారా? ఇది యు ఆస్క్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ లైక్ అంటే పొటెన్షియల్ ఉన్నా కానీ రియలైజ్ అవ్వకపోవడానికి అనదర్ రీజన్ ఇస్ సెల్ఫ్ డౌట్. అంటే నేను ఇది చేయగలనా, ఇది అంటే అంతెందుకు ఐ ఆల్సో ఫేస్డ్ ఇట్ అట్ సమ్ పాయింట్స్ ఇన్ మై కెరియర్. నేను ఇది చేయగలనా ఇదా అని చెప్పేసి నేను కాలేజ్ లో కొన్నిసార్లు ఫీల్ అయ్యాను. ఇంటర్ లో ఉన్నప్పుడు నాకు IIT వస్తుందా అని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. ఓకే, సో there are a lot of moments, not just for me, there are a lot of people who are successful. అంటే సక్సెస్ఫుల్ పీపుల్ చాలా మంది కూడా సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది నాకు మాత్రమే ఉందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ థింగ్. దాని గురించి ఎక్కువ వరీ అవ్వక్కర్లేదు. సెల్ఫ్ డౌట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అచీవ్ దేర్ ఫుల్ పొటెన్షియల్. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే లైక్ ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, బీఇట్ AI అవ్వచ్చు, లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ AI, రైట్? డేటా సైన్స్ అవ్వచ్చు, ఆర్ లైక్ మనకి డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ అవుతుంది, విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ టు గో ఇంటూ దీస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఏవి తీసుకున్నా కానీ వన్ ఆఫ్ ది యూనిక్ థింగ్స్ అట్ నెక్స్ట్ వేవ్ ఇస్ వి సింప్లిఫై కాంప్లెక్స్ టాపిక్స్. మీరు ఏ కాంప్లెక్స్ టాపిక్ తీసుకున్నా కానీ దాన్ని బ్రేక్ డౌన్ చేసేసి చిన్న చిన్న స్మాలర్ చంక్స్ లాగా చేసేసి ఈచ్ స్మాలర్ చంక్ ని స్టూడెంట్ కి నేర్పిస్తూ ఉంటారు. సో దాని వల్ల ఏంటి అంటే లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఎంత డిఫికల్ట్ థింగ్ అయినా కానీ if they spend time, if they put in effort, మంచిగా నేర్చుకోగలుగుతున్నారు. సో ఇన్ఫాక్ట్ మనకు అనుపమ్ మిట్టల్ అని చెప్పేసి CEO, షాదీ కంపెనీ CEO, రైట్? ఆయన షార్క్ ట్యాంక్ అని చెప్పేసి అదే ఒక మనకు టీవీ షో కూడా వస్తుంది కదా. సో అందులో నెక్స్ట్ వేవ్ గురించి మాట్లాడడం జరిగింది. ఆయన చూసాను ఎపిసోడ్ నేను. సో నెక్స్ట్ వేవ్ గురించి చెప్పారు. ఇట్లా నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ ఇట్లా ఉంది టెక్ స్పేస్ లో. వాళ్ళు చాలా యూనిక్ గా, వాళ్ళకి ఒక మంచి పెడగోగి ఉంది. దాని వల్ల ఏంటి అంటే స్టూడెంట్స్ కి రియల్ స్కిల్, రియల్ నాలెడ్జ్ అనేది డెలివర్ చేయగలుగుతున్నారు అని చెప్పారు. దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ యూనిక్ థింగ్స్ అన్నమాట. సో ఆబ్వియస్లీ సెల్ఫ్ డౌట్ అనేది స్టూడెంట్స్ కి ఉంటుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే విత్ ద రైట్ ఈకోసిస్టమ్, రైట్ సపోర్ట్, ఓకే, వన్ కెన్ లెర్న్ ఇట్. అంటే
దాని గురించి అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నెక్స్ట్ వేవ్ సమ్ ఆఫ్ అవర్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే 2-year 3-year కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా మనకు మంచి కెరియర్స్ లోకి వెళ్ళడం జరిగింది ఆఫ్టర్ ఫినిషింగ్ ది ప్రోగ్రామ్. ఓకే దేర్ వాజ్ ఎ వుమెన్, తను 2016-2017 పాస్ అవుట్ అట్లా ఉండేదన్నమాట. షీ గాట్ మ్యారీడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. తెలుసు కదా కొద్దిమంది ఇట్లా ఇమీడియట్లీ కాలేజ్ తర్వాత మ్యారేజ్ చేస్తుంటారు. సో తర్వాత షీ హ్యాడ్ కిడ్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉంటాయి. నౌ ఆఫ్టర్ 7-8 years ఆఫ్టర్ కాలేజ్ ఇప్పుడు షీ ఈస్ థింకింగ్ టు గెట్ ఇంటూ కెరియర్, గెట్ ఇంటూ ఎ జాబ్. ఓకే సో ఇట్లా నెక్స్ట్ వేవ్ గురించి తెలిసింది, ఇట్లా ఆన్లైన్ మన ఆన్లైన్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. అట్లా నేర్చుకొని నౌ షీ ఇస్ వర్కింగ్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే if she can do it then yeah exactly if she can do it anyone can do it. correct అంటే వీళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ లోకి వెళ్ళగలరా అని వాళ్ళ ఇంట్లోనే బిలీవ్ చేయలేదు. అవును కరెక్ట్. ఓకే సో అట్లాంటి పీపుల్ లో హోప్ క్రియేట్ చేయగలిగాము. అట్లాంటి పీపుల్ లో హోప్ క్రియేట్ చేసి ఒక పాత్ చూపించి ఒక సపోర్ట్ అనేది ఇచ్చి లైక్ యు నో వి హెల్ప్ దెం గెట్ ఇంటూ ఎ గుడ్ కెరియర్. సో ఇంకా ఇది దిస్ ఇస్ నథింగ్. సమ్మన్ హూ జస్ట్ ఫినిష్డ్ 12th. ఓకే సో దే హావ్ లాట్ ఆఫ్ టైం. కరెక్ట్. ఓకే సో ఈజీగానే ఈ టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు మంచిగా ఇఫ్ దే పుట్ ఇన్ ది ఎఫర్ట్, వాళ్ళ ప్యాషనేట్ గా దాని మీద మనకు మంచిగా నేర్చుకుంటే దే కెన్ అచీవ్ వండర్స్ ఇన్ దీస్ ఫీల్డ్స్. వండర్ఫుల్. అగైన్ as I said చాలా ప్రౌడ్ అనిపిస్తుంది దట్ సమ్వన్ ఇస్ ఫైనలీ డూయింగ్ సంథింగ్. అందరు అంటుంటారు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రోక్ అయిపోయింది, ఎందుకు ఏం చేయట్లేదు అని. అండ్ ఫైనలీ వెన్ యూ సీ సచ్ కంపెనీస్ సీ సచ్ ఎఫర్ట్స్ ఇట్ ఫీల్స్ వెరీ ప్రౌడ్. అంటే నాకేమనిపిస్తుంది అంటారే ఒక 4-5 ఏళ్ళ ముందు నాకు కూడా ఉంటే బాగుండే కదా, నేను జాయిన్ అయ్యేటుండే. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇట్స్ వెరీ 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 రెగ్యులర్ ప్రాబ్లమ్, చాలా కామన్ ప్రాబ్లమ్ ఇది, కానీ అడ్రస్ చేయట్లేదు ఇన్ని రోజులు. ఐ వుడ్ హైలీ సజెస్ట్ గైస్, మీరైతే NIT క్యాంపస్కి రండి, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయండి. ఫస్ట్ అండర్స్టాండ్ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారో అండ్ దెన్ యూ కెన్ టేక్ ద డెసిషన్. ఇందాక శశాంక్ అన్నట్టు ఆ భయం పెట్టుకోకండి. ఫస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ ద ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇండియాలో స్టార్టప్స్ దే ఆర్ డూయింగ్ గ్రేట్ ఇలాంటి యునీక్ వర్క్ చేస్తున్నారు. సో కమ్ హియర్, ఎక్స్ప్లోర్ ఇట్, దెన్ యూ డిసైడ్. దట్స్ ఇట్ శశాంక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంత మంచి ఇన్సైట్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ ఫర్ హ్యావింగ్ మీ.